ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా ప్రణాళిక రచించింది. అయితే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్లను టెక్నికల్ సమస్య వెంటాడుతోందట. ఒకవైపు కేంద్రం రూల్స్, మరోవైపు స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ అంతరాయాలతో ఇబ్బందులు తప్పడం లేదట. ఈ సమస్యలతో ప్రభుత్వం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతోందా, అసలు సర్కార్కి వస్తున్న ఇబ్బందులేంటి అనే అంశం చుట్టూనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ఉంటే అక్కడ వినిపించే పథకాల్లో ఒక పథకం పేరే ఇందిరమ్మ ఇళ్లు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని టేకప్ చేశారు. దీనికోసం ఎంతో స్టడీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. పేదల్లో బహుపేదలైన వారికి సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లాల్లో 3,60,000కు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది సర్కార్. అయితే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మొదట్లో స్థలం ఉన్న వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. అయితే ఆ లిస్టును సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన యాప్ ఆధ్వర్యంలోనే సర్వే చేయాలని ఆదేశించింది. దీంతో ఆ సర్వే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే పైసల విషయానికి వస్తే గ్రామాల్లో ఒక ఇంటికి 72,000, పట్టణ ప్రాంతాల్లో 1,52,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాటిని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలను పూర్తిగా లబ్ధిదారుడికి అందజేస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.85 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా మరో 72,000 పురోగతిలో ఉన్నట్లు సమాచారం. గ్రౌండింగ్ అయిన ఇళ్లే తక్కువగా ఉంటే వాటిని సైతం టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయి అంటున్నారు. ఈ కారణంగా గ్రౌండ్ లెవెల్లో బిల్లుల చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అయితే దీనిపై హౌసింగ్ శాఖ ఇటీవలే మేల్కొని ఆ విషయంలోకి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర సర్కార్ ఒక రూల్ తీసుకొచ్చింది. ప్రతి లబ్ధిదారుడి డేటాను డిజిటలైజ్ చేయాలని ఆదేశించడంతో వివరాలు నమోదు చేయడంలో రాష్ట్ర సర్కార్కి సమస్యలు వస్తున్నాయట. దీంతో ప్రతి వారం చెల్లించాల్సిన అమౌంట్ లబ్ధిదారులకు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 9,000 మందికి 590 కోట్ల వరకు చెల్లించింది సర్కార్. మరో 2,000 మందికి చెల్లించాల్సి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల మేరకు ఉన్న సమాచారం. గ్రామాల్లో బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింక్ చేసుకోని వారు చాలా మంది ఉన్నట్లు సమాచారం. దీనివల్ల బిల్స్ చెల్లించడానికి రాష్ట్ర సర్కారుకి సమస్యగా మారిందట. అయితే అమలు చేస్తున్న విధానం సరిగ్గానే ఉందని, సరైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరో అంశంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లు పూర్తి స్థాయిలో మంజూరు సైతం కాలేదని సమాచారం ఒకవైపు ఉంది. మరోవైపు టెక్నికల్ సమస్యలు లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నాయి. మరి రేవంత్ సర్కార్ ఆ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఈ సమస్యలను అధిగమించి తాము అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవుతారా? ఇల్లు లేని పేద ప్రజల కల నెరవేరుతుందా? దీనికోసం ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.